ఏ గుడికి పోయినా మొదలు కాళ్ళు చేతులు కడుక్కున్నాకనే లోపలికి అడుగు పెడతారు. ఇక పెద్ద గుళ్ళ కాడ గుండాలుంటాయి. భక్తులంతా తలస్నానాలు చేసి దర్శనాలకు పోతారు. నదులు వారుతున్న కాడ గంగా తానాలు చేస్తారు. ఏడాదంతా వస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు సౌలతులు చేస్తుంటారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే మేడారం జంపన్న వాగు డెవలప్మెంట్ కు 5 కోట్లు శాంక్షన్ చేసింది సర్కారు. ములుగు జిల్లా మేడారంలా వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులు ఈ వాగులనే పుణ్యతానాలు చేసేది. అటు గద్దెల కాడ ఎట్లుంటారో వాగు దగ్గర సుత గట్లనే ఉంటారు భక్తులు. నిండార తల స్నానాలు చేసి తల్లులను గొలుసుకుంటానికి బయలుదేళ్తారు. వాగుల మునుగుతే పాపాలు పోతాయని భక్తుల నమ్మిక. జాతరప్పుడు సర్కారు సౌలతులు చేస్తది గాని అప్పటి మందమే. అట్లా కాకుండా వాగును ఇంకింత డెవలప్ చేసి చుట్టుముట్టు కొత్త ఘాట్లు కట్టి ఏడాదంతా అన్ని తీర్ల సౌలతులు ఉండేటట్టు చేస్తారట. మంత్రి సీతక్క ముంగట పడ్డది పనులకు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరాయే. ఒకప్పుడు ఆ 4 రోజులే పోయేది, కానీ ఇప్పుడు దినం పోతనే ఉన్నారు. రోజుకింత భక్తులు పెరుగుతున్నారు. వచ్చేటోళ్లకు తిప్పల కావద్దు, ఎప్పటికుండాలని జంపన్న వాగును ఇంకింత మంచిగా ముస్తాబ్ చేస్తుర్రన్నట్టు.